విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుస అపశృతులు జరుగుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పాలనలో పురుగులు వచ్చిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు అర్చకులను బాధ్యులను చేయాలని కుట్రలు చేయడం సరికాదన్నారు. పరిపాలనా లోపాన్ని, అధికారుల లోపాన్ని అర్చకులపై నెట్టడం ఏంటని ప్రశ్నించారు. అర్చకులను బాధ్యులను చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే దుర్గగుడి ఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు మల్లాది విష్ణు. అమ్మవారి దేవస్థానంలో అక్కడ శ్రీచక్రార్చన జరుగుతుంటే ఆ పాలల్లో టెట్రాప్యాక్లు వాడుతూ ఉంటే ఆ బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఆవు పాలల్లో, ప్యాకెట్ పాలల్లో పురుగులు వచ్చినాయి. ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి స్టోర్స్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ దేవస్థానంలో ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప అక్కడ పూజలు చేస్తున్నటువంటి అర్చక స్వామిని బాధ్యుని చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏదో కమిటీ వేసి ఆ కమిటీలో అర్చకులు తప్పు అని చెప్పని తేల్చినట్టుగా నిన్న పత్రికలో చూసాం. ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఉంటుందా?